ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం అనేది ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దాన వాక్య భాగము నుండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాననే వాగ్దానాన్ని ఇది నాన్న మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ వాగ్దానానికి సంబంధించిన ఒక సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినే ఎందును, వారు నాకు ప్రజలే ఎందును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలమున అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ కాలం, ఆ కాలం అని ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఈ కాలం ఏంటని మనం ఆలోచిస్తే కనుక దేవుడు నిర్ణయించిన కాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించిన కాలము. దేవుడు ఒక కాలంలో ఏం చేస్తారంటే తన ప్రజలను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక కాలాన్ని తన ప్రజలను దీవించడానికి ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ కాలంలో ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఏం చేస్తారంటే తన ప్రజలని తన వాగ్దాన దేశానికి మరలా తీసుకుని వచ్చి వారి యొక్క వాగ్దాన దేశాన్ని మరలా వారు పొందుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పొందుకొని మరలా వారు ఏం చేస్తారంటే దేవుని ఆశీర్వాదం కిందకి వారు వస్తారు. దేవుని ఆశీర్వాదం క్రిందకి వారు వస్తారు. వారిని దేవుడు సమకూరుస్తారు. సమకూర్చిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు ఏం చేస్తారంటే ఒక నూతనమైన శ్రేష్టమైన నిబంధనను తన ప్రజలతో దేవుడు చేసుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిబంధన దేని గురించి అని మనం ఆలోచిస్తే కనుక ఎవరైతే తన ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే తన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో వారికి దేవుడు ఏం దయచేయబోతున్నారంటే ఒక ఆత్మీయ శక్తిని దేవుడు వారికి దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ శక్తిని దేవుడు వారికి దయచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆ కాలం అంటే దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు నిర్ణయించిన కాలంలో ఈ విషయాలన్నీ జరుగుతాయి. అయితే ఎవరి పట్ల ఇవన్నీ జరుగుతాయి, ఎవరి పట్ల దేవుడు ఇవన్నీ చేయబోతున్నారని మనం ఆలోచిస్తే కనుక ఈ 31వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే జనులు అనే మాట కనబడుతుంది. నా జనులని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు అంటే నా జనులని మనం అర్థం చేసుకోగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరెవరని మనం ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలీల్లోను యూదా వారిలోను చెరలో నుండి మిగిలిన శేషము, అంటే చెరలో నుండి మిగిలిన శేషము వారి గురించే ఈ వాగ్దానం రాయబడింది, వాగ్దానం తెలియజేయబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా చెరలో ఉన్నారో శేషించిన ప్రజలు, ఆ మిగిలిన శేషానికి దేవుడు ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారంటే వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైన మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అశూరీయుల చేత కొంతమంది దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిలో యూదా వారిలో చెరలోనికి కొనుక్కోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నుండి 586వ సంవత్సరం వరకు మనం చూసుకుంటే కనుక కొంతమంది బబులోనీయుల చేత కొందరు ఏమైపోయారంటే చెరలోనికి కొనుక్కోబడ్డారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు శత్రువుల ద్వారా వీరు ఏం చేయబడ్డారంటే చెరలోనికి కొనుక్కోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి వారి గురించి, దేవుని ప్రజలైన వారి గురించి దేవుడు ఇచ్చిన వాగ్దాన ఆశీర్వాదం ముందుగా అబ్రాహాము కాలంలో తన ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే శాశ్వతమైన ప్రేమను నేను నీకు ఎలా చూపిస్తానని ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే చెరలోనికి కొనుక్కోబడ్డారో వారు, అంటే వారు మిగిలిన శేషముగా ఉన్న వీరికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. వారికి దేవుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వారి చెరలోనికి కొనుపబడి శత్రువుల ద్వారా కొంత బాధకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమను అనుభవిస్తున్నప్పుడు కూడా వారు ఏం చేశారంటే దేవుణ్ణి ప్రేమించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వారు ప్రేమించారు. అంతేకాకుండా దేవుని వారు విడవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని యందు విశ్వాసంలో ఉన్నారు. దేవుని యందు విశ్వాసాన్ని కొనసాగించారు. విశ్వాసాన్ని వారు కోల్పోలేదు.
అంతేకాకుండా నిరీక్షణతో దేవుడు వారి పరిస్థితులను మారుస్తారని ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం చూస్తుంటాం, చాలామంది ప్రజలకి, చాలామంది క్రైస్తవులకి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, చాలు దేవుని విడిచిపెడతారు, దేవుడు అక్కడ ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరి గురించి చూసుకుంటే ఈ మిగిలిన శేషము, ఈ చెరలో ఉన్న ఈ మిగిలిన శేషము దేవుని ప్రజలైన వారి గురించి మనం చూస్తున్నప్పుడు వీరికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుని వారు ప్రేమించారు, దేవుని వారు విడిచిపెట్టలేదు, దేవునిలో విశ్వాసాన్ని వారికి కొనసాగించారు, నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూచారు. కాబట్టి దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానంటూ ఉన్నారు. అంతేకాకుండా విడువక నీ ఎడల నేను కృప చూపిస్తానని వారి గురించి దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమను వారి ఎడల దేవుడు చూపించడం అంటే, విడువని కృపను వారికి దేవుడు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో మరలా నూతన సంతోషాన్ని దేవుడు ఇస్తారు, సమాధానకరమైన పరిస్థితులను దేవుడు కలుగజేస్తారు, వారి జీవితంలో అభివృద్ధిని మరలా వారు చూడగలరు, దేవుడితో ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించే గొప్ప ఆశీర్వాదకర స్థితిని దేవుడు వారికి దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, శ్రమలలో కూడా వారు ఏం చేస్తారంటే దేవుని ప్రేమించారు, శ్రమలలో కూడా వారు దేవుని విడవలేదు, శ్రమలలో కూడా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు, శ్రమలలో కూడా దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూచారు. కాబట్టి వారికి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీకు నేను శాశ్వతమైన ప్రేమను నేను చూపిస్తాను, విడువక మీ ఎడల నా కృప నేను చూపిస్తానని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ శాశ్వతమైన ప్రేమ, విడువని కృప దేవుడు వారికి దయచేస్తున్నారంటే వారిలో మరలా నూతన సంతోషాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు, సమాధానకరమైన పరిస్థితిని దేవుడు కలుగు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని ద్వారా దేవునితో ఒక మంచి సంబంధాన్ని వారు కలిగి ఉండేలా, ఒక మంచి సంబంధాన్ని వారు కలిగి ఉంటూ అభివృద్ధిని వారి జీవితాల్లో చూసే ఆశీర్వాదాన్ని దేవుడు వారికి దయచేయబోతున్నారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు ఇశ్రాయేలు వారిలో, యూదా వారిలో చెరలో ఉన్న మిగిలిన శేషానికి కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనకి కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు కలిగినప్పుడు కూడా, ఆ శ్రమ పరిస్థితుల్లో, ఆ బాధాకరమైన పరిస్థితులు కూడా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని విడువక జీవిస్తారో, ఎవరైతే దేవునిలో విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యందు నిరీక్షణతో, దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తారో, వారికి దేవుడు ఏ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారంటే, వారి పట్ల దేవుడు శాశ్వతమైన కృప చూపిస్తారంట, శాశ్వతమైన ప్రేమ చూపిస్తారంట, విడువక ఆయన కృప చూపిస్తారంట. ఈ శాశ్వతమైన ప్రేమ, విడువని కృప మన ఎల్ల ఈ నూతన సంతోషము ద్వారా, సమాధానము ద్వారా, అభివృద్ధి ద్వారా, ఆయనతో ఉండే మంచి సంబంధం ద్వారా ఈ ఆశీర్వాదాలను దేవుడు మన ఎల్ల చూపిస్తానంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు కలిగానే దేవుని విడిచిపెట్టుతున్నావా? ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి దేవుని ప్రేమించే నీవు దేవునికి దూరం అయిపోతున్నావా? ఇప్పుడే అటువంటి స్థితి నీలో ఉంటే కనుక పశ్చాత్తాపడి ఆ స్థితిని నువ్వు విడిచిపెట్టి శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడగలిగితే, దేవునిలో విశ్వాసం కలిగి జీవించగలిగితే, నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని ప్రేమిస్తూ దేవుని విడువక నీవు ఆత్మీయతలో కొనసాగినట్లయితే దేవుడి ఆశీర్వాదాన్ని నీకే ఇస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమని నీ ఎడల చూపిస్తానంటూ ఉన్నారు, విడువక నీ ఎడల కృప చూపిస్తానంటూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమ, విడువని కృప నీ ఎడల చూపించడం అంటే నీ జీవితంలో ఒక నూతన సంతోషాన్ని, సమాధానకరమైన పరిస్థితులను, అంతేకాకుండా నీ జీవితంలో అభివృద్ధిని నీవు చూడగలవు, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించగలవు. కాబట్టి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవుడి వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వచ్చుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి శ్రమలలో నీ కొరకు నిలబడితే, శ్రమలలో నిన్ను ప్రేమించే ఆత్మీయత కలిగి జీవిస్తే, నీలో ఇంకా విశ్వాసంలో బలంగా ఉండగలిగితే, నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూడగలిగితే, నీవు వారి పట్ల శాశ్వతమైన ప్రేమను, నీ కృపను చూపిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ శాశ్వతమైన ప్రేమ ద్వారా, విడువని కృప ద్వారా వారి జీవితాల నూతన సంతోషాన్ని, సమాధానాన్ని, అభివృద్ధిని, నీతో ఒక మంచి సంబంధాన్ని పొందుకుంటారనే ఆశీర్వాదపు వాగ్దానం ద్వారా ఈ దినాన్ని మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల శ్రమలు ఎదురైనప్పుడు కూడా నీలో బలంగా ఉండేలా, నీలో విశ్వాసంతో ఉండేలా, నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూసే ఆత్మీయతని కలిగి జీవించేలా, తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.